చెప్పండి. చొప్పదండి నియోజకవర్గ రైతులందరూ కూడా చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్నది ఏమనంటే గత 2 సంవత్సరాలుగా ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇటీవల ఒక వారం రోజులు ధాన్యం సేకరణలో కొంత ఆలస్యం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జీపీఎస్ పెట్టాలి, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలని చెప్పి ఆ ఒక్క అంశంతో ముడిపడి ఒక వారం రోజులు ఆలస్యంగా ఈ ధాన్యం సేకరణ జరిగింది. ఇక నుంచి నిన్న నుంచే నేను ముగ్గురు కలెక్టర్తో కూడా మాట్లాడినాను. లారీలు చాలా తక్కువ వస్తున్నాయని చెప్తే వెంటనే నిన్న నుంచి బాగా స్పీడప్ చేసిండ్రు. రేపటి నుంచి మరింత స్పీడ్ చేసి ప్రతి సెంటర్లో కూడా లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం కాబోతుంది. దయచేసి రైతులందరినీ కూడా నేను కడుపులో పెట్టుకొని చూసుకునేటువంటి ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, సకాలంలో నీళ్ళు ఇచ్చినాం. గతంలో ఈ నియోజకవర్గంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తే తప్ప నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఏ రైతు కూడా రోడ్డు ఎక్కకుండా సకాలంలో నీళ్ళు ఇచ్చినాం, యూరియా ఇచ్చినాం. ఇవాళ పంటలు కూడా సేకరించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కొంత ఆలస్యానికి మేము అందరం కూడా చింతిస్తున్నాం. ఇప్పటి నుంచి పూర్తిగా స్పీడప్ ఉంటుంది. ఇంకా చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల 43 కిలోలు జోపుతుందని చెప్పి కూడా కొంతమంది రైతులకు ఫోన్ చేసిండ్రు. మీరు దయచేసి ఎవ్వరు కూడా 43 కిలోకి పెట్టకండి. ధాన్యం క్లీన్ చేస్తుంటే 40 కిలోలు పెట్టుండ్రి. ఒకవేళ క్లీన్ చేయకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటే 1-2 కిలోలు ఎక్స్ట్రా అక్కడ స్థానిక పరిస్థితులు బట్టి చూసుకోండి తప్ప ఎక్కడ కూడా 43 కిలోలని అలో చేసే పరిస్థితి లేదు. నేను కూడా రేపటి నుంచి ప్రతి రైస్ మిల్ తిరుగుతా. ఎవరైనా రైస్ మిల్ ఇబ్బంది పెడితే రైతులను ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టిస్తాం. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలు పంపించే ప్రక్రియ కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాకు రైతే ముఖ్యం. రైతుల సంక్షేమం కోసం గత 2 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ పథకాలు చేస్తాం. రైతాంగం కోసం 1,60,000 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రతి రైతును కూడా గుండెల్లో పెట్టుకుంటాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దు. ఒకవేళ దురదృష్టవశాత్తు వర్షాలు వచ్చినా కూడా, ఒకవేళ తడిసినా కూడా ఆ ప్రతి ధాన్యాన్ని ప్రతి చివరి గింజ వరకు కూడా కొంటాం. ప్రభుత్వం పూర్తిగా రైతులకు అండగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోకండి. వాళ్ళు దయచేసి ఇది మీకోసం చేసే ప్రభుత్వం, మీకు అండగా నేనున్నానని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.